అనిల్ రావుపుడికి తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్ దర్శకుడిగా, ముఖ్యంగా సంక్రాంతి దర్శకుడిగా పేరు అలాగే గుర్తింపు రావడం జరిగింది. 2025లో విక్టరీ వెంకటేష్ గారు హీరోగా నటించినటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం ద్వారా ఘన విజయాన్ని అందుకున్నారు. అలాగే 2026 సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా, నయనతార గారు హీరోయిన్గా నటించినటువంటి మనశంకర వరప్రసాద్ గారు సినిమా ద్వారా ఘన విజయాన్ని ఆయన అందుకోవడం జరిగింది. 2027 సంక్రాంతి బరిలో నిలిచేందుకు అనిల్ రావుపుడి సన్నాహాలు సిద్ధం చేసుకున్నట్లుగా ఒక సినిమా 2027 సంక్రాంతికి విడుదలగా అయ్యేందుకు అనిల్ రావుపుడి అంటే విడుదల చేసేందుకు అనిల్ రావుపుడి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఆ సినిమాలో హీరోయిన్లు ఎవరనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. 2027 సంక్రాంతి బరిలో నిలిపేందుకు ఒక సినిమాని ఇప్పటికే అనిల్ రావుపుడి సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమాలో హీరోయిన్లు ఎవరు అంటే ఏం చెప్తారు? ఇంకా హీరోయిన్ పేరు బయటికి రాలేదు, కానీ హీరో అంటే ఒకళ్ళిద్దరు ఉన్నారు ఇప్పుడు చర్చలో ఉంది. అంటే యాక్చువల్గా బాలయ్య గారితో ఆయన ఒకటి డ్యూ ఉంది, ఆయనకి ఒక సినిమా తీయాల్సి ఉంది. కానీ ఆయన ఇంకొక సినిమా దాంట్లో షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరి జూన్ లోపు ఆ షూటింగ్ అవుతుందా? ఎందుకంటే సాధారణంగా మీకు రావిపూడి ఎట్లా తీస్తారంటే మొదటి 6 నెలలు కథ రాసుకుంటాడు, నెక్స్ట్ 6 నెలలు షూట్ చేస్తాడు, కరెక్ట్ గా సంక్రాంతికి ఆయన విడుదల చేస్తారు సినిమాని. మీకు గతంలో ఎంఎస్ రాజు గారికి ఆ పేరు ఉండేది, సంక్రాంతి నిర్మాతని. మీకు గుర్తుంటే కనుక హనీ అంటారు ఆయన పెట్ నేమ్ అది. సో ఎంఎస్ రాజు గారి తర్వాత ఇప్పుడు సంక్రాంతికి వచ్చే సినిమాల్లో అనిల్ రావుపూడి ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. 2025లో సంక్రాంతికి వస్తున్నాం ద్వారా అసలు వెంకీ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా నిలిచినటువంటి సినిమాగా ఆ సినిమా గుర్తింపు పొందింది. అలాగే 2026 సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారితో ఆ చిత్ర బృందం భారీ హిట్ని అయితే నమోదు చేసుకుంది. 2027లో కూడా సంక్రాంతి కోసం ఆయన నుంచి ఏ సినిమా వస్తుంది అనేది అంటే ఒక ఆసక్తి అయితే జనాల్లో ఉంది. అవును. సో ఎవరిని డైరెక్ట్ చేయబోతున్నారంటారు? మీరు అన్నట్టుగా అసలు ఐశ్వర్య రాజేష్ అనే అమ్మాయి శ్రీలక్ష్మికి మేనకోడలు, తర్వాత వాళ్ళ నాన్నగారు రాజేష్ కూడా అప్పట్లో పెద్ద హీరో, అతను అబ్బాయి అంటే చిన్న వయసులో పోయారు. ఐశ్వర్య రాజేష్ కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ అమ్మాయికి 2025లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం. సరే, మీరు అన్నట్టుగా అసలు వెంకీని తీసుకుంటే కనుక అయితే మన వెంకటేష్ని ఆయన అన్ని రీమేక్ సినిమాలు చేసినా కూడా ఆయన అన్ని సక్సెస్. అంటే అప్పటి వరకు విక్టరీ వెంకటేష్ అని పేరు. విక్టరీ వెంకటేష్ 100 కోట్ల క్లబ్ లో చేరినటువంటి దాఖలాలు అయితే లేవు. 300 కోట్ల క్లబ్ లో చేరాడు మొదటిసారి చెప్పాలంటే. అంటే అది ఊహించనిది. అంటే అదే కావాలండి. సినిమా తక్కువ బడ్జెట్ తో బాగా తీయడం ప్లస్ జనాలకు ఎక్కడం, ఆ రెండు ముఖ్యం. సో ఇప్పుడు మళ్ళా మీరు అన్నట్టుగా 2026లో మనశంకర్ వరప్రసాద్ ఈ సినిమా కూడా మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా చిరంజీవి మొత్తం సినిమా అంతా తన భుజస్కంధాల మీద మోసారు అని. తర్వాత నయనతార కూడా ఆయనకి తగ్గ పేరగానే ఉంది అక్కడ, అంటే ఎక్కడ ఆడుగా లేదు. మీరు అది చూడాల్సింది. అంటే వయసుకు తగ్గట్టుగా అమ్మాయి సూట్ అయింది. 40 ఏళ్ళు అయినా కూడా 70 years అతనితోటి సూట్ అవటం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అంటే చిరంజీవి గారి బాడీలో గ్రేస్, ఆ టైమింగ్, అంటే కామెడీ టైమింగ్ అత్యద్భుతంగా పండించారు. అవన్నీ అసలు మీకు ఆ ఈజ్ అనేది ఇంకా ఎవరికి ఉండదేమో అనిపిస్తుంది మనకు. ఆ కామెడీ టైమింగ్ కానీ అది ఇప్పటికి కూడా డే 1 నుంచి ఇప్పటి వరకు ఆయనకి అలా కొనసాగటం అనేది ఇట్స్ నాట్ ఏ, అంటే అది అసలు ఊహించలేని విషయం అది. ఇకపోతే మీరు అన్నట్టుగా నెక్స్ట్ ఎట్లాగా 2027 ఎవరు అంటే నెక్స్ట్ ఉన్నది మళ్ళా వెంకయ్యే. ఓకే, అంటే విక్టరీ వెంకటేష్ గారితోనే అనిల్ రావుపుడి గారు మళ్ళీ ఇంకో సినిమాని తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ బాలకృష్ణకి జూన్ కి షూటింగ్ అవ్వకపోతే నెక్స్ట్ మళ్ళీ విక్టరీ వెంకటేష్ తో చేస్తారు అని అనిపిస్తోంది. మళ్ళా ఇంకొకటి ఆయన మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక కథ చెప్పారని, అది చిరంజీవి గారికి కూడా నచ్చిందని, మళ్ళీ వారిద్దరి కాంబినేషన్ లో ఇంకో సినిమా వచ్చే అవకాశం ఉంది. అది కూడా 2027 సంక్రాంతి బరిలో నిలిచేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. చెప్పలేం. అంటే ఇప్పటికైతే వెంకీ పేరు వినిపిస్తోందండి. మేబీ 28కి మళ్ళీ చిరంజీవితో చేస్తారేమో. లేదు, అనిల్ రావుపూడి తన పందా మార్చుకోవాలి కొంచెం. ఒకవేళ బాలకృష్ణ నెక్స్ట్ ఇయర్ కి సెట్ అయ్యారు అనుకుందాం, బాలకృష్ణ చిరంజీవితో 6 నెలలు చేయలేరా? అంటే ఏమో చెప్పలేం. అట్లా కూడా చేయొచ్చు కదా. హీ హ్యాస్ టు చేంజ్ హిజ్
ఇదన్నమాట. ఒకటి దసరాకి చేసి ఒకటి సంక్రాంతికి పెట్టుకునేలాగా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో రీజనల్ రాజమౌళి లాగా ఇప్పుడు అనిల్ రావిపూడికి అయితే మంచి గుర్తింపు రావడం అవునండి. జరిగింది. అంటే రాజమౌళి గారికి ఎలా ఒక అపజయం ఎరిగినటువంటి దర్శకుడిగా పేరుందో, ఇప్పుడు అనిల్ రావిపూడికి కూడా రీజనల్గా ఒక అపజయం ఎరిగినటువంటి అలాగే దర్శకుడిగా పేరు ఉండాలండి. వచ్చింది. అతను అంటే ఇక్కడి నుంచి అతను మారకూడదు, అతని దృక్పథం మారొద్దు. ఎందుకంటే మనకి ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు. ప్లస్ పాన్ ఇండియాలు ఇవన్నీ అవసరం లేదు. ఎప్పుడు ఇంట కలిసి నచ్చగలవమన్నారు. కాబట్టి ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి అతను. ఎందుకంటే ఆయనకి ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ తెలుసు, అవన్నీ కూడా అతనికి బాగా వంట పట్టాయి. కాబట్టి అంటే ఇంట్లో అంటే ప్రేక్షకుల నాడిని పట్టుకోవడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అవుతున్నారు. ఎగ్జాక్ట్ గా అది కూడా కామెడీ జోనర్ నించుకొని. అది కరెక్ట్. కామెడీ జోనరు ప్లస్ ఒక కుటుంబంలో ఉండే మామూలు మగవాళ్ళకి ఆడవాళ్ళకి, అంటే ఒక ఫ్యామిలీలో ఒక భార్యాభర్తలకు ఉండే మామూలు కామన్ ఈగోస్, కామన్ ఏమనాలి దెబ్బలాట్లు, ఏదైనా కూడా అంటే అలకలు బుజ్జగింపులు, లేదంటే విడిపోయేదాకా వెళ్ళి మళ్ళా వెనక్కి రావడాలు, ఆ చిన్న చిన్న ఇదిలు కూడా అతను బాగా చూపించగలుగుతున్నాడు, బాగా పండిస్తున్నాడు సినిమాని. అతని సక్సెస్ కి అదే కారణం అవుతుంది. ఓ కథ ఏమి ఉండదు మనకి, కానీ ఆ ప్రెజెంటేషన్ అంటాం చూడండి. అందుకే కథ వేరు కథనం వేరు అనేది. కథా కథనం రెండూ తెలుసున్నప్పుడు సినిమా తప్పకుండా అది పెద్ద హిట్ అవుతుంది. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ హిట్ అయిందంటే అదే కదా రీజన్. ఇక్కడ చిరంజీవి ఎంత పెద్ద ప్లస్, నయనతార ఒక ప్లస్, వీళ్ళిద్దరికి సాయి కథ అండ్ డైరెక్షన్ ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. అది ఒక సినిమా పండాలంటే ఒక్కళ్ళ మీదే ఉండదు కదండి, అందరూ కలిసికట్టుగా చేస్తేనే అవుతుంది. కాబట్టి అనిల్ రావిపూడి మళ్ళా 2027 సక్సెస్ లో ఉంటారు అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారి ద్వారా ఇప్పుడు అనిల్ రావిపూడి మరోసారి 300 కోట్ల క్లబ్లో చేరబోతున్నాడు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్గా 300 కోట్ల క్లబ్లో మనశంకర వరప్రసాద్ గారి సినిమా కలెక్షన్ రూపంలో దూసుకెళ్తుంది అన్నట్టుగా వస్తున్నాయి వార్తలు. ఏంటి మేడం దీని మీద విశ్లేషణ ఏంటి? ఖచ్చితంగానండి, అందులో సందేహం అక్కర్లేదు. మీకు మనశంకర్ వరప్రసాద్ ఆల్రెడీ 300 కోట్లు దాటిందని అంటున్నారు, 400 కోట్ల క్లబ్ కూడా వెళ్తుందని అంటున్నారు. ఇది అంటే ఇప్పుడు చూసారా మీకు సుస్మిత కొణిదెలకు కూడా ఇది ఒక మంచి గ్రాండ్ ఎంట్రీ లాగా ఒక నిర్మాతగా. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే అంటే అశ్విని దత్ గారి పిల్లలు వాళ్ళు చక్కగా మంచి ప్రొడ్యూసర్స్గా పేరు తెచ్చుకున్నారు వాళ్ళ నాన్నగారు లాగానే. అలాగే ఈ అమ్మాయి, ఆ తర్వాత నిహారిక కూడా చేశారు కదా, ఆ అమ్మాయి కూడా చేశారు. ఆ తర్వాత మంచు లక్ష్మి కూడా ఏదో చేసినట్టున్నారు. అంటే ఇది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. ఆడపిల్లలుగా ఇంట్లో కూర్చోకుండా తండ్రి బాటలోనే వెళ్ళడం, లేదంటే తండ్రి నటుడైతే ఈ రకంగా నిర్మాతగా ఉండడం. అంటే చూడండి, సుస్మిత 70 ఏళ్ల తండ్రిని అమ్మాయి నిర్మాతగా వ్యవహరించగలిగిందంటే, ఈ సినిమా హిట్ అయిందంటే అది చాలా పెద్ద విషయం కదా. మనం ఏ రకంగా చూసుకున్నా కూడా ఇవాళ మన తెలుగు ఇండస్ట్రీ చాలా హెల్తీగా ఉంది చెప్పాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.